నయాగరా పువ్వు లతా లతా సరాగమాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే అది ఎక్కడికి నాకు కూడా తెలియదు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏదో తేడాగా ఉంది. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో ఏదో తేడాగా ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ యాంగ్రీ బర్డ్ అరకు పిల్ల. ఈరోజు నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. అంతకుముందు మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పేలా తెలుసు కదా, ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తారు కదా. అదే వైజాగ్ ఎక్స్పోకి వెళ్తున్నాను అనమాట. అది బాగా ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిపోతుంది కదా, జలకన్యలు కాశ్మీర్ సెట్ మొత్తం బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో నేను కూడా చూద్దామని చెప్పి బయలుదేరిపోయాను అనమాట. మొత్తానికైతే లొకేషన్ వస్తున్నప్పుడు వైజాగ్ లొకేషన్ అంతా చాలా బాగుంది. వచ్చేసాను, టికెట్ కూడా తీసేసుకున్నాను. టికెట్ వచ్చేసి 100 రూపీస్, పర్సన్కి 100 రూపీస్ అనమాట. నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. లోపల వెళ్ళిన తర్వాత జలకన్యలు, నయాగరా వాటర్ ఫాల్స్, కాశ్మీర్ సెట్ అవన్నీ చూడడానికి చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఇంకా ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టున్నారు, గర్ల్స్కి సంబంధించినవి స్టాల్స్ అయితే చాలా పెట్టున్నారు. లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ నేను వీడియోస్లో మాట్లాడున్నాను, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టారు, మళ్ళీ కాపీరైట్ వస్తే ప్రాబ్లం కదా. ఇంకా నైట్ టైమ్స్ నా క్యామ్ క్వాలిటీ కూడా చాలా వరస్ట్గా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి ఓకేనా. ఇది ఎంట్రన్స్ అనమాట, జలకన్యలు చూడడానికి వెళ్ళడానికి ఎంట్రన్స్. సో ఇక్కడ 2 బాక్సెస్ పెట్టారు, కాకపోతే ఒక దాంట్లోనే ఉంది. అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఇంకొక బాక్స్ జలకన్య ఎప్పుడు వస్తుందా, పోనీ పైన ఉందేమో అని చూశాను కానీ లేదు. తర్వాత ఇక్కడ జలకన్యని చూడడానికి వెళ్ళిపోయాను, చాలా బాగుంది. నిజంగానే ఉంటాయో లేవో తెలియదు కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ జలకన్యలు కూడా పిల్లలతో పెద్దలతో చాలా బాగా ఆడుకున్నారు, చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ అది చూసిన తర్వాత అలా స్టాల్స్ వైపు మెల్లిమెల్లిగా అడిగేసుకొని వెళ్ళిపోయాను. తెలుసు కదా అమ్మాయిలకి జుమ్కాస్, ఇయర్ రింగ్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఏం కొనుక్కోవాలో కూడా తెలీదు, అంత బాగుంటాయి. అన్ని వెరైటీ కలెక్షన్స్ ఉంటాయి. అసలు స్టోర్స్లో ఉండే కలెక్షన్ కూడా ఉండదు, ఇక్కడ అన్ని కలెక్షన్లు ఉంటాయి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ అనమాట. సో ఇంకా చూడలేక నేను కూడా దూరిపోయాను, ఎంతకైనా అమ్మాయి కదా. ఇంకా తీసేసుకున్నాను, నాకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ తీసేసుకున్నాను. తర్వాత అలా ముందుకు వెళ్ళిపోయాము. అలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫుడ్ స్టాల్స్ వచ్చాయన్నమాట, చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఎగ్జిబిషన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock నుండి నైట్ 10 o'clock వరకు ఉంటుంది. మేము కరెక్ట్గా 9-9:30 అలా వచ్చామన్నమాట. ఇంకా ఇప్పుడు నేను ఎందులోకి వెళ్ళిపోతున్నాను తెలుసా, బొర్రగుహలు అనుకున్నారు, బొర్రగుహలు కాదు, కాశ్మీర్ సెట్ లోపలికి వెళ్ళిపోతున్నాను. లోపల వెళ్తూ ఉంటే చలి పెరిగిపోతుంది అనమాట. చాలా బాగుంది చూడడానికి అయితే, మొత్తం రియల్గా అంటే నిజంగానే వెళ్తున్నట్టు చాలా బాగుంది. ఆ టెంపరేచర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు వాళ్ళు, మొత్తం -degreesలో ఉందన్నమాట చలి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడేమో కాశ్మీర్ యాపిల్ చెట్టు పెట్టారు, ఆ చెట్టులో కూడా యాపిల్స్, చిన్న చిన్న యాపిల్స్ పెట్టారు, బాగుంది. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్, చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు. నాకు కూడా నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, సీరియస్గా ఒక కాశ్మీర్లోనే ఎక్కడో ఉన్నానేమో అన్న ఒక ఫీల్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ అవ్వకండి, చూడండి, చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అసలు వర్త్ 100 రూపీస్కి నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ అయితే అనుకున్నాను 100 రూపీస్ ఎందుకు అబ్బా అనుకున్నాను, కాకపోతే పర్లేదు. లోపల వచ్చిన తర్వాత ఒక కాశ్మీర్లో ఉన్నాను అన్న ఒక ఫీల్ వచ్చింది, చాలా బాగుందన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకండి అస్సలు. ఇంకా ఇక్కడ కూడా ఒక కాశ్మీర్ చెట్టు పెట్టేశారు, దానికి చిన్న చిన్న యాపిల్స్ కూడా పెట్టేశారు, చూడడానికి చాలా రియల్గా ఉంది. ఇక్కడ కూడా మొక్కలు, మొత్తం కాశ్మీర్లో ఉండే మొక్కలు అలా డెకరేట్ చేశారు, బాగుంది. తర్వాత హౌసెస్ బాగుంది. ఇక్కడ నా ఎదురుగా ఒక చిట్టి హౌస్ కనిపిస్తుందా, గ్రీన్ హౌస్, అదైతే చూడడానికి చాలా బాగుంది, బుజ్జుగా ఉంది. నాకైతే భలే నచ్చింది. నేనే పొట్టి,
అది నాకన్నా పొట్టి ఉంది ఆ హౌస్. చాలా బాగుంది, నేనైతే మంచి ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయండి, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న వాటర్ ఫాల్ టైప్లో పెట్టారు, బాగుంది అది కూడా. ఇంకా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్, తర్వాత -డిగ్రీస్లో ఉంది కదా చలి, అసలు పిచ్చ హైలైట్, అసలు మామూలుగా ఆ వైబే సూపర్గా ఉంది. మరి మీకు వీడియోస్లో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు నా ఫేస్లో కనిపించేస్తుంది, నేను అంత బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మిస్ అవ్వకూడదని ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్తున్నాను. వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా ఉందో. సో ఇంకా ఇక్కడ ఫోటోషూట్స్ అయిపోతున్నాయి, ఇక్కడ వుడెన్ హౌసెస్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది చూడడానికి. అయితే నేను కూడా ఇంకా ఆగలేక కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ అసలు తగ్గేదేలే అన్నట్టు ఇంకా అందరు ఫొటోస్ తీసేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా తీసేసుకున్న తర్వాత చూసుకుంటే సేమ్ కాశ్మీర్లో ఉన్నట్టే ఉంది, కాశ్మీర్లో తీసుకున్న ఫొటోస్లానే ఉంది. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా చూపించామంటే ఖచ్చితంగా నమ్మేస్తారు, ఓ వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు కాశ్మీర్ అనుకొని. ఇంకా మొత్తం పిన్ టు పిన్ అసలు మిస్ అవ్వలేదన్నమాట. ఆ టెంపరేచర్ కానీ చూడండి, ఆ కొండల్లో ఆ మొక్కలు కానీ చాలా బాగా డెకరేట్ చేశారు, బాగుంది చూడ్డానికి అయితే. ఇంకా పక్క నుండి ఒక వాగు వెళ్తున్నట్టు, తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్టిఫిషియల్ మొక్కలు పెట్టారు, మొత్తం రియల్ మొక్కలు అనుకొని చూశాను కానీ అది మొత్తం ఆర్టిఫిషియల్ మొక్కలు. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ పెట్టారు, ఇక్కడ కూడా చాలా ఫోటోషూట్స్ అయ్యాయి, బాగుంది మొత్తానికైతే బాగుంది. ఇక్కడ మిరపకాయ బజ్జీలు చూసారా ఎంత పెద్ద ఉన్నాయి, తర్వాత అక్కడ అప్పడాలు. ఇంకా కాశ్మీర్ సెట్ నుండి బయటకు వచ్చేసాము. ఇంకా ఇదంతా గేమ్స్ జోన్ అనమాట. ఇప్పుడు మన మెయిన్ డెస్టినీ నయాగరా వాటర్ ఫాల్స్ వచ్చేసాము. నయాగరా వాటర్ ఫాల్స్కి చాలా బాగుంది, సూపర్గా ఉంది. అసలు సెట్టే ఇంత బాగుందంటే నిజంగానే ఆ నయాగరా వాటర్ ఫాల్స్ ఎంత బాగుంటుంది కదా, నేనైతే అదే ఆలోచించాను. ఆ వెదర్కి, ఆ వాటర్ ఫాల్స్కి, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తుంది, మొత్తం లవ్ సాంగ్సే, చాలా బాగుంది, మంచి ఫీల్ ఉందన్నమాట. నేనైతే చాలాసేపు అక్కడే ఉండి మంచి ఎంజాయ్ చేశాను. ఆ నురుగలు చూసారా ఎలాగొస్తుందో, అదేమో అక్కడున్న గాలికి మొత్తం ఎగిరిపోయి పిల్లల మీద వచ్చేస్తుంది అనమాట. అది కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ బాగా. సో ఇదంతా గేమ్స్ జోన్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఈ ఎగ్జిబిషన్ ఇంకా విజిట్ చేయకపోతే విజిట్ చేసేయండి. విజిట్ చేసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి విజిట్ చేసామని చెప్పి. ఇంకెవరైనా మిస్ అయితే మాత్రం డోంట్ మిస్ గైస్, వెళ్ళి చూడండి ఒకసారి, ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంది. ఇంకా నాకు ఇక్కడ ఫుల్ కొంచెం క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయాయి. సో నేను ఇక్కడ స్మోకీ బిస్కెట్స్ తిన్నాను అనమాట. తిన్న తర్వాత అనిపించింది ఎందుకురా తిన్నానరా నాయన అనిపించింది నాకు. మొత్తం నోట్లో మొత్తం అది అంటుకుపోతుంది అనమాట, కొంచెం చిరాగ్గా అనిపించింది. టేస్ట్ ఏం తెలియలేదు, నాకు నచ్చలేదు. సో ఇంకా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో లేకపోతే మీ ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. చెయ్యాలి కూడా లైఫ్లో, ఇలాంటివి చిన్న చిన్నవి ఉండాలి గాయస్. మరి లైఫ్ మొత్తం చప్పగా ఉంటే బాగోదు కదా. ఇంకా నేను ఇంకా రిటర్న్లో ఇక్కడ వస్తున్నప్పుడు ఇంకా రెండు జలకన్యలు ఉన్నాయి అని చెప్తే మళ్ళీ ఇంకోసారి చూడ్డానికి వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే చూడ్డానికి ఇంకా కలర్ఫుల్గా ఇంకా చాలా బాగుంది. అంటే 2 జలకన్యల్ని చూసేసరికి వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా అందరితో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ చాలా బాగుంది చూడ్డానికి. సో 100 రూపాయలతో నేను కాశ్మీరు నయాగరా వాటర్ ఫాల్స్ చూసి వచ్చేసాను. ఈ రోజుకి ఎగ్జిబిషన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్, ఉంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.